హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎల్ఆర్ఎస్ గురించి ఎల్ఆర్ఎస్ 2020 క్యాలెండర్ ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం అనేది తెలుసుకుందాం. ప్లస్ అసలు ప్రాబ్లం ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి కూడా కొన్ని నేను రాసి పెట్టాను, ఆన్సర్ కూడా చెప్తాను. సో ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనేది ఎలా ఎంత పడుతుంది అనేది చూసుకోవాలంటే ఇక్కడికి వచ్చి మీరు మీ ల్యాండ్ని ఇక్కడ వేయండి, స్క్వేర్ యార్డ్స్లో వేయండి. స్క్వేర్ యార్డ్స్లో ఎగ్జాంపుల్ ఇప్పుడు 150 స్క్వేర్ యార్డ్స్ అని ఇస్తే ఇక్కడ ఏమవుతుంది, 150 స్క్వేర్ యార్డ్స్ వేసిన తర్వాత ఇక్కడ మీరు స్లమ్ ఏరియానా కాదా అనేది సెలెక్ట్ చేసుకుని, స్లమ్ ఏరియా అయితే మీకు చాలా తక్కువ వస్తుంది అనమాట. వీటి మీద ఇది మీకు ఆల్మోస్ట్ స్లమ్ ఉండేది కాబట్టి అవసరం లేదనమాట. అంటే ప్లాట్ గదానికి 200 కాడ ఇక్కడ గదానికి 5 రూపాయలు పడతానంట స్లమ్ ఏరియా అయితే. ఇప్పుడు మార్కెట్ రేటు సబ్ రిజిస్టర్ వాల్యూ 20 2020 వరకు ఎంత ఉన్నది అనేది మీరు సబ్ రిజిస్టర్ వెబ్సైట్లో మార్కెట్ వాల్యూ చూసుకుంటే తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గదానికి 10,000 ఉందనుకోండి, 10,000 ఇస్తే అది 10,000 అంటే 3,000కి వెళ్ళి ఒక రేట్ పడుతుంది, 5 నుంచి 3,000 3 నుంచి 5,000 ఒక రేట్ పడుతుంది. 8% డిస్కౌంట్ 70% అట్లా వస్తుంది అనమాట. 50,000 టు ఇట్లా 50 అట్లా వస్తుంది. ఇప్పుడు మనం ఎంత వేసినాం, 10,000 వేసినాం కాబట్టి ఒక 50% డిస్కౌంట్ అనేది ఈ వరకు వస్తుంది. ఇది బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ అనమాట, బేస్ ఛార్జెస్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంది, ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ఉంటాయి. ఇదే పెద్ద బ్లండర్ మిస్టేక్ అన్నట్టు. యాక్చువల్గా ఏంటంటే ఓపెన్ స్పేస్ ఛార్జెస్ అంటే ఇప్పుడు లేఅవుట్ వేసినప్పుడు ఒక 10% ల్యాండ్ అనేది గవర్నమెంట్కు పార్క్కి ఇవ్వాలి లేఅవుట్ వేసిన వాళ్ళు. కానీ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉండదో లేదో తెలియదు కాబట్టి మన దగ్గరనే 10% 14% అనేది ప్రజెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న మార్కెట్ రేటు, రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్లో ఆ రోజు అయితే ఎంత ఉన్నదో దాంట్లో మీకు 14% తీసుకుంటారు. మీకు ఇక్కడే లక్షలలో వస్తుంది అనమాట. ఇక్కడ వేలలో వస్తే మీకు ఇక్కడ లక్షలలో వస్తుంది మీకు బిల్లు, మీ రెగ్యులేషన్ ఛార్జెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ 2020కి 10,000 అంటే ఇప్పుడు మనకు 2025 అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకున్నారో దానికి ఇప్పుడు 24లో వేసుకున్నా కానీ 15,000 అయింది అనుకోండి, అంత కాకపోయినా 15,000 అయింది అనుకోండి గదానికి, మొత్తం 150 గదాలు. సో ఓపెన్ స్పేస్ స్టేటస్ అంటే 10% పార్క్ తీర్పు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఆల్రెడీ ఇది ఎలా అంటే ఇచ్చిన అని ఎప్పుడు పెట్టాలంటే మీకు ఆల్రెడీ లేఅవుట్ పర్మిషన్ ఉంటే దాంట్లో ఇది ఉంటేనే మీకు 10% ల్యాండ్ గవర్నమెంట్కి ఇస్తేనే వాళ్ళు మీకు లేఅవుట్ పర్మిషన్ ఇస్తారు అనమాట. లేఅవుట్ పర్మిషన్ ఉన్నప్పుడు ఇది అవసరం లేదు, డిటిసిపి లేఅవుట్ అవుతుంది, హెచ్ఎండిఏ లేఅవుట్ అవుతుంది, మనం ఎల్ఆర్ఎస్ కట్టిన అవసరం లేదు అనమాట. సో క్యాలిక్యులేట్ చేస్తున్నాం చూడండి. బేసిక్ ఛార్జెస్ అనేది 150 స్క్వేర్ యార్డ్స్ అనేది 125 స్క్వేర్ మీటర్లకు వచ్చింది అనమాట. ఇప్పుడు 100 నుంచి ఒక స్క్వేర్ మీటర్ 4 రేట్ ఉంటుంది, 200 300 అట్లా ఉంటుంది. తర్వాత మొత్తం 150 స్క్వేర్ యార్డ్స్ కన్వర్ట్ చేసి 50,000 అనేది బేసిక్ ఛార్జెస్ వచ్చింది. దీంట్లో మనం ఎంత డిస్కౌంట్ పే చేస్తున్నాం అంటే 60% డిస్కౌంట్, అంటే 60% డిస్కౌంట్ చేస్తే మనకు ఇక్కడ 5,000కి వెళ్ళి మనకు గజం వాల్యూ అనేది 10,000 ఉన్నది కాబట్టి 60% డిస్కౌంట్ అనేది వచ్చింది. ఇక్కడ 30,000 అనుకోండి. మళ్ళీ ఇక్కడ వస్తే మనకు ఈ 50,000లో 60% డిస్కౌంట్ అనేది ఇక్కడ వచ్చింది 20,000. సో ఇక మళ్ళీ ఇక్కడ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చూసుకుంటే 150 స్క్వేర్ యార్డ్స్కి ఎంత పడుతుంది. స్క్వేర్ యార్డ్ గదానికి మన మార్కెట్ వాల్యూ 15,000 వేసినాం కదా మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పటిది. సో 15,000 అంటే మనం అప్పుడేమో 10,000 అన్నట్టు 2020లో, మనం 2025లో రిజిస్ట్రేషన్ 24లో వేసుకున్నప్పుడు 15,000 పెరిగింది కాబట్టి గదానికి 150కి 15 ఇంటూ చేసి ఇలా 14% కలిపితే మనకు ఇంత 3,15,000. సో మొత్తం మనం 3,35,000 అనేది ఇది ఎల్ఆర్ఎస్ కట్టాలి. కాకపోతే వీటికి కూడా ఇంకా అడిషనల్గా ఏం ఛార్జెస్ ఉంటాయంటే, అంటే గవర్నమెంట్ వేస్తుందా లేదని మీరు క్యాల్కులేట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఏం ఛార్జెస్ ఉంటాయంటే ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది స్లాబ్ ఇప్పుడు గదానికి 200, ఇది ఇట్లా ఓకే. లేదానికి వచ్చినాక డిస్కౌంట్ 25%, 50%,
ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంటుందంటే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ అని ఎల్ఆర్ఎస్ టోటల్గా 1,50,000 వరకు ఉంటుంది. పే చేస్తే పెనలైజేషన్ ఛార్జెస్ అని 20,000 వేసారు. ఇప్పుడు ఉందో లేదు ఇది ఓపెన్ ఫేస్ ఛార్జెస్ అనమాట. ఇప్పుడు 10%, 14% ఎంత 1,15,000 వచ్చింది. వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ కూడా 5,000 వేసారు అనమాట. ఇక్కడ పెనలైజేషన్ ఛార్జెస్ వేసారు, ఓపెన్ స్పేస్ ఛార్జెస్, ఇక వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ కూడా వేసారు. వాళ్ళు వేయాలనుకుంటే వేస్తారు. ఇప్పుడు ఎట్లుందో ఇది బిల్లింగ్ పర్మిషన్ కట్టేటప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది ఎల్ఆర్ఎస్ కట్టాలి అనమాట డైరెక్ట్. సో మొత్తం మీకు క్యాలిక్యులేషన్ అనేది అర్థమైపోయింది అనమాట అనుకుంటా. నాకు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇద్దాం. సో మొత్తం మనం ఎక్కువ పే చేయాల్సింది ఇక్కడ ఈ డాక్యుమెంట్లో ఉన్న స్క్వేర్ యార్డ్ పర్ రేట్కి 14% ఎంత అవుతుందో అని చూసుకోవాలి. ఇక్కడ 3 లక్షలు ఇది అంటే ఇప్పుడు 20,000 ఇది తక్కువనే ఉంటుంది అనుకోండి. మెయిన్ ప్రాబ్లం అది. అంటే ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ ఓపెన్ ఫేస్ ఛార్జెస్ కట్టుకోవాలా వద్దనే ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు కట్టుకోకపోతే మీరు అప్పుడు బిల్లింగ్ పర్మిషన్ తీసుకునేటప్పుడు కట్టుకోవాల్సి వస్తుంది అనమాట. సో మీరు ఇది తీసుకుంటే తక్కువలో అయిపోతుంది. ఎల్ఆర్ఎస్ ఉందా అంటే ఉన్నది అన్నట్టు. కాకపోతే మళ్ళీ బిల్లింగ్ పర్మిషన్ తీసుకుంటే పే చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఎల్ఆర్ఎస్ ఆల్రెడీ ఇల్లు కట్టే హౌస్ నెంబర్ ఉన్నదని తీసుకోవచ్చు అని కొందరు అడుగుతున్నారు. సో ఫస్ట్ ఇల్లు కట్టేటప్పుడు ఏంటంటే ల్యాండ్ రెగ్యులైజేషన్ కావాలి, ఎల్ఆర్ఎస్ ఉండాలి, తర్వాత బిల్లింగ్ పర్మిషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బిల్లింగ్ కట్టినాక వాళ్ళు ఇచ్చే పర్మిషన్కి తేడా ఇష్టం వచ్చినట్టు కట్టకుండా వాళ్ళు ఇచ్చినట్టు కట్టిల్లో లేదని చూసుకోవడానికి ఆక్యుపెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో అప్పుడే మనం ఇంట్లోకి రావడానికి లీగల్గా ఎలిజిబుల్ అనమాట. సో ఇది ఈ బిల్లింగ్ పర్మిషన్ ఆక్యుపెంట్ సర్టిఫికేట్ తీసుకుంటే బాధ్యత వాళ్ళంటే బిల్డర్ మీకు అయితే ఎవరైతే ఇల్లు అమ్ముతారో వాళ్ళ బాధ్యత అనమాట. మీరు బిల్లింగ్ పర్మిషన్ తీసుకున్నాక ఇల్లు కట్టి మళ్ళీ ఇక్కడ మీకు 10% డివియేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ 10% ఉన్న మార్కెట్ రేట్కి మళ్ళీ మీరు 50 లక్షల ఇల్లుకి మళ్ళీ 5 లక్షలు మీరు పే చేయాల్సి వస్తుంది ఈ సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటే. సో ఫ్యూచర్లో ఇది ఈ ఎల్ఆర్ఎస్ బిల్డింగ్ పర్మిషన్ లేకుండా ఇల్లు కడతారు కదా, వాళ్ళ కోసం బీఆర్ఎస్ స్కీమ్ అని అప్పట్లో వచ్చింది. ఇప్పుడు రాలేదు, 2020 నుంచి మనకు రాలేదు. ఇప్పుడు ఇది రాదు, ఇది వచ్చే అవకాశం కూడా లేదు. గవర్నమెంట్ డబ్బులు కావాలనుకుంటే ఇది కూడా చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంకోటి జీపీఏ మీరు అప్లై చేసేటప్పుడు సేల్ డీడ్ ఉంటేనే ఈ ఎల్ఆర్ఎస్ అప్లికేబుల్ అవుతుంది అనమాట. జీపీఏ కమ్ సేల్ డీడ్ ఇవి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ మీకు జీపీఏ కమ్ పర్మనెంట్ పొజిషన్ అని ఉంటే అప్రూవ్ చేసే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ మీకు ఛార్జెస్ చూసుకుంటే ఇక్కడ 4 కన్వర్షన్ ఛార్జెస్, పెనాల్టీ ఛార్జెస్, వ్యాకెంట్ ల్యాండ్ ఛార్జెస్ ఇవి కూడా ఎంత ఉంది చెప్పంటే ఇవి కూడా చేస్తే వేయచ్చు అనమాట. సో మీకు ఆల్రెడీ డిటిసిపి హెచ్ఎండి లేఅవుట్ అప్రూవ్ అని ఉంటే మీకు ఎల్ఆర్ఎస్ కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ జీపీ లేఅవుట్ పర్మిషన్ లేని వాటిని అయితే ఇది కట్టుకోవాలి అనమాట. మీకు ఆల్రెడీ పేమెంట్ చేసేటప్పుడు మీకు క్యాలిక్యులేషన్ అయిపోతుంది అనమాట. సో మీరు ఏంటంటే మీరు ఆల్రెడీ అడ్వాన్స్ 10,000 20,000 పెట్టినాక వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ అఫీషియల్ వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఇక అలా వద్దా అనేది చూస్తారు అనమాట.